సో బిహెచ్ఎల్‌లో ఉండే వాళ్ళకి షార్ట్స్ చాలా కనెక్ట్ అవుతాయన్నమాట. అప్పుడైతే అన్ని క్వార్టర్స్ చాలా బిజీగా ఉండేవి. ఇప్పుడైతే క్వార్టర్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. ఇలా పాతబడిపోయింది. మీకు అక్కడ చూస్తే కనిపిస్తుంది కదా! బిల్డింగ్ అట్లా క్రాక్స్ వచ్చాయన్నమాట. వెనక సైడ్ కూడా చాలా క్రాక్ రావడం వల్ల అందరూ కంప్లెయింట్ చేస్తే ఖాళీ చేయించేశారు ఈ బిల్డింగ్‌లన్నీ. కొన్ని అయితే బాగున్నాయి. ఇప్పుడు చూడండి అటు సైడ్ ఉన్న క్వార్టర్స్‌లో ఇంకా ఉంటున్నారు రెంట్‌కి. ఇవన్నీ డబల్ బెడ్రూమ్స్. సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉంటాయి, డబల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్స్ అండ్ డూప్లెక్స్ హౌసెస్, 5 బెడ్రూమ్స్, విల్లాస్ అవి పెద్ద లెవెల్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్‌కి ఉంటాయన్నమాట. సో ఇదంతా తిరిగే వాళ్ళం, పరిగెత్తే వాళ్ళం, సైకిల్స్ మీద ఆడుకునే వాళ్ళం. మా గ్రూప్ అంతా చాలామంది చిన్నపిల్లలు ఉండేవాళ్ళం అనమాట. మేమంతా ఒక గ్రూప్‌లో. సో మంచిగా ఆడుకునేవాళ్ళం. మేమంతా తిరిగి ఆడుకున్న ప్లేసెస్ ఇవి. ఇట్లా ఎవరికైనా షెడ్ ఉందంటే అప్పట్లో ఎవరికో ఒకరికి రేర్‌గా కారు ఉండేదన్నమాట. ఇప్పుడు ఇంటికి 2, 3 కార్లు అయిపోయాయి బిహెచ్ఎల్‌లో కానీ. సో బాగుంటుంది. మార్నింగ్ వాకింగ్‌కి వచ్చిన తర్వాత యష్‌కి ఈ ప్లేస్‌కి రావడం చాలా ఇష్టం. ఎప్పుడు ఇక్కడ షూట్ చేద్దామని అడుగుతూ ఉంటుంది. కానీ ఫోన్ తేం కదా పొద్దునే. ఈరోజు ఫోన్ తీసుకొచ్చా తన కోసమే. ఈ కాలనీలో ముఖ్యంగా సంక్రాంతి సీజన్ ఈ జనవరిలో టూగుడ్ ఉంటుంది. మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే కనుక ఆర్సీపురం బిహెచ్ఎల్ కాలనీకి వచ్చి ఒకసారి పిల్లలతో రైడ్ చేయండి. ఎంత బాగుంటుందంటే దట్టు వింటర్ సీజన్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు. కాలనీ ఇంత మంచి కాలనీ, పల్లెటూరు వాతావరణం అండ్ సిటీ కల్చర్ టూగుడ్ ఉంటుంది.